వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా కాసేపట్లో జరగనున్న ఈ పరీక్షకు ఎన్టీఏ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పరీక్షకు 73,084 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్ష నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పరీక్షా కేంద్రాల దగ్గర ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు బిఎన్ఎస్ఎస్లోని 163 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు పబ్లిక్ నోటీసును విడుదల చేశారు. పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 5 అంతకన్నా ఎక్కువ మంది గుమికూడటం నిషిద్ధమని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసి ఉంటాయని తెలిపారు. ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు దాదాపు 22.80 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో ఎగ్జామ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. విదేశాల్లో సైతం పరీక్ష రాసేందుకు వీలుగా ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మొత్తం 5,432కి పైగా పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఇప్పటికే ఎన్టీఏ అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1:30 దాటితే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారని తెలిపారు. అలాగే ఇవాళ పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున తదనుగుణంగా విద్యార్థులు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఎన్టీఏ ఓ అడ్వైజరీ జారీ చేసింది. అడ్మిట్ కార్డు, ఫోటోగ్రాఫ్లు తడిసిపోకుండా ఉండేందుకు ట్రాన్స్పరెంట్ పౌచ్లను వాడాలని సూచించింది. వాతావరణం, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రం వద్ద గేటు మూసివేయడానికి ముందే చేరుకునేలాగా ప్లాన్ చేసుకోవాలని తెలిపింది ఎన్టీఏ. రైట్, నీట్ ఎగ్జామ్కి మొత్తానికి విద్యార్థులందరూ కూడా సిద్ధమయ్యారు. నీట్ యూజీ పరీక్షకు విద్యార్థులందరూ తమ తమ సెంటర్లకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లో నీట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్, మనం చూడొచ్చు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్కు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్కు హాజరవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణలో చూసినట్లయితే 73,000కు పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్కు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 24 జిల్లాల్లో 199 కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం కాచిగూడలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్, అదేవిధంగా జూనియర్ కాలేజ్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి కాచిగూడకు సంబంధించినటువంటి జూనియర్ కాలేజ్, అదేవిధంగా రెండోది బాయ్స్ గౌట్ హై స్కూల్. ఈ 2 సెంటర్లలో దాదాపు 240, 480 మంది విద్యార్థులను ఇక్కడ పరీక్షలు రాసేందుకు అవకాశంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాదు, భూపాల్పల్లి, గద్వాల్, జగిత్యాల, జల్గాం జిల్లా ఇట్లా చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే 24 జిల్లాలలో 199 కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం పరీక్షా కేంద్రం వద్ద బిఎన్ఎస్ 163ని కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 500 మీటర్ల వరకు పరీక్ష రాసేటువంటి కేంద్రానికి 500 మీటర్ల వరకు ఇక్కడ పేరెంట్స్ ఎవరు ఉండకుండా 163 బిఎన్ఎస్ను కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో 1:30 వరకు మాత్రమే లోనికి అనుమతిస్తారు. 1:30కి 1 నిమిషం ఎక్కువ టైం తీసుకున్నా కూడా వాళ్ళని లోనికి అనుమతించరు. 1 నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళకి లోనికి అనుమతించరు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, మొబైల్ బ్యాగులు డిపాజిట్లు చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నీటికి సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలు ఏవైతున్నాయో వాటిని పకడ్బందీగా అమలు చేసేందుకు కావాల్సినటువంటి చర్యలను అయితే తీసుకోవడం జరిగింది. ఫుల్ హ్యాండ్స్ వేసుకొచ్చినా కానీ, అదేవిధంగా మతపరమైనటువంటి దుస్తులు వేసుకొచ్చినా కానీ, అంటే హిజాబ్ లాంటివి ధరించి వచ్చినా కానీ వారు కొంత ముందుగా వచ్చి చెక్ చేయించుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. బూట్లు ధరించే వారికి అనుమతి లేదు. కేవలం స్లిప్పర్లు, షాండిల్స్, అదేవిధంగా హిల్స్ పాదరక్షలు మాత్రమే వాడాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వాచ్లు లాంటివి కూడా లోనికి అనుమతించే అవకాశం అయితే లేదు అని ముందుగానే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అడ్మిట్ కార్డు, అదేవిధంగా ఒక పాస్ ఫోటోతో కూడా లోనికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వివరించినా కూడా వారిని అందరినీ కూడా బయటికి పంపిస్తామంటూ కూడా
చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దేశవ్యాప్తంగా 551 నగరాల్లో 5432 సెంటర్లు ఏర్పాటు చేయడమే కాక విదేశాల్లో కూడా 14 నగరాల్లో ఈ నీట్ పరీక్షలు రాసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఏదైతే లాస్ట్ మినిట్కి ఇంకా 25 నిమిషాల సమయం ఉండడంతో ఇంకా కొంత విద్యార్థులందరూ కూడా లోనికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులంతా కూడా దాదాపుగా పరీక్షా సెంటర్లకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉండడంతో ముందుగానే అక్కడికి చేరుకోవాలని హాల్ టికెట్లు కానీ ఇతర ఆధార్ కార్డులు కానీ తడవకుండా ఉండేందుకు ట్రాన్స్పరెంట్ కవర్లు మెయింటైన్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ పెన్సిల్ కూడా అవసరమైన లోపల ఇచ్చారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటర్ బాటిల్ కూడా లోనికి అనుమతించలేదు, పరీక్ష ప్యాడ్లు కూడా లోనికి అనుమతించలేదు. ఎలాంటి బంగారానికి సంబంధించినటువంటి జ్యువెలరీ ఐటమ్స్ కూడా పెట్టుకొని రావద్దంటూ కూడా ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో పేపర్ లీక్ అయినటువంటి సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ చర్యలను అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా పూర్తిస్థాయి పకడ్బందీగా ఏర్పాటు చేయడం అనేది కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య దేశవ్యాప్తంగా 22 లక్షల పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు, అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే 73,000 పైగా విద్యార్థులకు హాజరయ్యేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ. అటు ఏపీలో 180 పరీక్షా కేంద్రాల్లో సుమారు 45,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. ఎగ్జామ్ సెంటర్స్లో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమయ నిర్వహణ సదుపాయాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో జనరేటర్లు, ఫ్యాన్లు, తాగునీరు, వైద్య సిబ్బంది ఏర్పాటు చేసేవారు. ప్రతి గదిలో గడియారాలు, అలారం వ్యవస్థతో సమయ పాలనకు చర్యలు చేపట్టారు. పరీక్ష సమయంలో అభ్యర్థులను డిస్టర్బ్ చేయొద్దని ఎన్టీఏ ఆదేశాలు చేసింది. సీసీ కెమెరాలు, పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఎన్టీఏ ఇప్పటికే అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1:30 దాటితే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారని తెలిపారు. అలాగే ఇవాళ పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున తదనుగుణంగా విద్యార్థులు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఎన్టీఏ ఓ అడ్వైజరీ జారీ చేసింది. ఇక ఏపీలో ప్రారంభం కాబోతున్నటువంటి నీట్ పరీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, నీట్ పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే నీట్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటి చోట కూడాను 144 సెక్షన్ అలౌ చేశారు. అయితే పేరెంట్స్ మటుకు చాలా వారు టెన్షన్స్ తో ఉంటా ఉన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గుంపులుగా ఉంటా ఉన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈసారి ఎక్కువగా ఈ నీట్ లో విద్యార్థులు నీట్ పరీక్షకు రాసేందుకు వచ్చేట్లుగా తెలుస్తోంది. ఏపీలో మొత్తం 180 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. వీటిలో 45,000 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ విద్యార్థులకు సౌకర్యాల కోసము ఎక్కడే గానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఆందోళన చెందకోకుండా పరీక్షా సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికార యంత్రాంగము ఎవరైతే ఇన్విజిలేటర్లు ఉన్నారో వారికందరికీ పరీక్ష నిర్వహణ చేసే వారికందరికి కూడాను హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి కేంద్రంలో కూడాను కరెంటు పైన కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండాను జనరేటర్లు, ఫ్యాన్లు తిరిగేందుకు అన్ని ఏర్పాట్లు, తర్వాత త్రాగునీరు, అంతేకాకుండా ఎవరైనా అనారోగ్యానికి గురైతే, ఆందోళనకు గురై వారికి వెంటనే వైద్య సదుపాయం అందేందుకు కోసమని చెప్పేసి వైద్య సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. ప్రతి చోట గడియారాలు కూడాను, ప్రతి ఎగ్జామినేషన్ హాల్లో గడియారాలు కూడా ఏర్పాటు చేయడం ద్వారా పరీక్ష సమయం ఎంత అయింది, ఎంత ఇంకా ఉంది అనేది విద్యార్థులకు స్పష్టంగా తెలుసుకునేందుకోసము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అలారం వ్యవస్థను కూడా, ఎందుకంటే సమయం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ గురి కాకుండా వారిని హెచ్చరిక చేసేందుకోసము అలారం వ్యవస్థతో కూడినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పుడు ప్రారంభం కానిది. మరి కాసేపట్లో 1:30కు ఈ డోర్లు లాక్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ బయోమెట్రిక్ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకోకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ పరీక్ష నిర్వహణ ఒకసారి మనం పరిశీలిస్తే కనుక మనం విజువల్లో చూడొచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా టెన్షన్ తో ఉన్నారు. అంతేకాకుండా పోలీస్ యంత్రాంగం కూడా డ్రోన్లు కూడా పెట్టుకుని ఆ డ్రోన్ల ద్వారా కూడా ఇక్కడ పర్యవేక్షణ చేసేందుకోసము డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు.
ఈ డ్రోన్ ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎగ్జామ్ ప్రారంభమైన Okay. తర్వాత ఎక్కడే కానీ గుంపులుగా ఇక్కడ ఉండకోకుండా ఈ డ్రోన్ ద్వారా కూడా హెచ్చరించేందుకోసము అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఏపీలో నీట్ పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ఓకే విజయచంద్రన్.